ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారక్క జాతర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేడారం సమ్మక్క సారక్క గద్దెల అభివృద్ధి పనులను చేపట్టింది. 236 కోట్ల రూపాయలతో తరతరాలు గుర్తుండిపోయే విధంగా అభివృద్ధి చేస్తోంది. ఒకవైపు జాతర పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ భక్తులు మాత్రం అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. జాతర సమయంలో రద్దీ దృష్ట్యా ముందుగానే అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మలకు ప్రీతిప్రాయమైన బంగారాన్ని, చీర, సారలను సమర్పించుకుంటున్నారు. నేను యూఎస్ నుంచి వచ్చాను, కానీ ప్రాపర్ మాత్రం హన్మకొండ. మంచిగా జరుగుతున్నాయి అన్నీ, మొత్తం సెలబ్రేషన్ అంతా. సో నాకైతే మంచిగా నచ్చింది అంతా ఓవరాల్గానైతే. అంతకుముందు నేను రాలేదు, ఒక 4-5 ఇయర్స్ చిన్నప్పుడు వచ్చిండే, మళ్ళీ దాని తర్వాత ఇది సెకండ్ టైం అనమాట. కానీ బాగుంది అంతా. మేము వరంగల్ నుంచి రావడం జరిగింది. కళాశాల తరపు నుండి మేడారం రావడం జరిగింది. ప్రతి సంవత్సరం 2-3 సార్లు అమ్మవార్ల దర్శనం అనేటువంటి చేస్తూ ఉంటాము. ఈ సమయంలో జాతర సమయంలో ఇంకా బాగా రద్దీగా ఉండేటువంటి టైం ఉంది కాబట్టి ఇప్పుడు ముందే వచ్చినాము. ఇక్కడ చాలా రకాలైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులను ఇంకా కొంచెం ముందు స్టార్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అయినప్పటికీ ఇక్కడ ఆటంకం లేకుండా దర్శనాలకు మాత్రం ఇబ్బంది కలగకుండా ఉన్నది. కానీ తప్పనిసరిగా జాతర లోపట్నే మిగతా పనులన్నీ తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుందని. చాలా లాంగ్ ఉంటుంది మేడారంకి జాతరకి. మాకు నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు ఈ జాతరకి రాలేదు, ఫస్ట్ టైం వచ్చిన. కానీ నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఈ వర్క్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఈ వర్క్ కూడా త్వరలోనే పూర్తయి ఇంకా మన ఇక్కడ పనులన్నీ పూర్తి అయ్యి ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. నేను రష్ ఉండదు కావచ్చు అని అనుకున్నా, కానీ రష్ ఉంది. చూడవలసిన జాతర మేడారం జాతర. వరంగల్ నుండి వచ్చాము. యాక్చువల్లీ నేను యూఎస్ నుండి వచ్చా. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 7 years అవుతుంది. ఎవ్రీ లైక్ చిన్నప్పటి నుండి వస్తూ ఉంటాము.